సో జేఎన్టీయూ జీవీ ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి రెగ్యులర్ పరంగా. సప్లీది వచ్చేసరికి 4-2 బీటెక్ రిజల్ట్స్ నిన్న డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక ఆ రిజల్ట్స్లో ఒకవేళ మీరు ఏమైనా ఫెయిల్ అయి ఉంటే ఆ రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ పెట్టుకోవాలనుకుంటే 25th February 2025 లాస్ట్ డేట్. సో రీవాల్యుయేషన్ అయిపోయిన తర్వాతే ఛాలెంజ్ వాల్యుయేషన్ ఆప్షన్ ఉంటుందన్నమాట దానికి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి పోల్ కండక్ట్ చేశాను. ఈజీ ఐ పాస్, టఫ్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చాను. ఆ పోల్ చూపిస్తాను. దాన్ని బేస్ చేసుకొని 3-2 బీటెక్ ఎగ్జామ్స్ కానివ్వండి, 1-1 బీటెక్ ఎగ్జామ్స్ ఇవి కానివ్వండి, 2-2 బీటెక్ ఎగ్జామ్స్ కానివ్వండి, 1-2 బీటెక్ ఎగ్జామ్స్ కానివ్వండి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని వాటి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే మీకు ఇక్కడ పోల్ కనిపిస్తుంది చూసారా? ఆ పోల్ ప్రకారం 68% ఈజీఐ పాస్డ్ అని పెట్టారు. మొత్తానికైతే 4-2 బీటెక్ సప్లీ ఎగ్జామ్ R19, R15 వాళ్ళకి పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరిగింది. అయితే కొంతమంది పెట్టారు ఎంత రాసినా కూడా ఫెయిల్ అవుతున్నాం ఏంటి సార్ అని చెప్పేసి. చాలా వరకు అయితే పాస్ అయిపోవడం జరిగింది. పేపర్ వాల్యుయేషన్ బాగానే జరిగింది. ఇక 3-2 బీటెక్, 1-2 బీటెక్, 2-2 బీటెక్, 1-1 బీటెక్ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఈజీగానే జరుగుతుంది. ఒక్క 1-1 బీటెక్ మాత్రం ఫస్ట్ ఇయర్ కాబట్టి అందులో రెగ్యులర్ వాళ్ళు R23 వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా జరుగుతుంది. అది మీరు మంచిగా రాసుంటే, కొంచెం శ్రద్ధగా రాసుంటే మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఇలాంటివి మీరు పాస్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఆ పేపర్ వాల్యుయేషన్ బాగానే ఉంటుంది. అయితే 3-2 బీటెక్, R20, R19, R16 వాళ్ళవి, 1-1 బీటెక్, R23, R20, R19, R16 వాళ్ళవి పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మంత్ ఎండింగ్ లోపు ఎప్పుడైనా వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. నాకు తెలిసి అయితే 25th లోపే వస్తాయి నాకు తెలిసి. ఇక మరి అది ఇక ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసేవాళ్ళు వాళ్ళ ఇష్టం అనమాట. సో ఇక ఇవాళ రేపట్లో అంటే కష్టమండి. ఎందుకంటే మిగతా యూనివర్సిటీ రిజల్ట్స్ కూడా డిక్లేర్ కావాలి కదా. సో ఇంతకుముందు ఏంటంటే ఆ యూనివర్సిటీ రిజల్ట్ రిలీజ్ అయినప్పుడు ఈ యూనివర్సిటీ రిజల్ట్స్ రిలీజ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సెమ్ములతో తేడా చూపిస్తూ ఒకేసారి కూడా రిలీజ్ చేస్తున్నారు. కంపారిజన్ దానికి దీనికి ఉండదు కదా అని చెప్పేసి. సో స్టూడెంట్స్ కూడా అంత ఇదిగా పట్టించుకోవట్లేదు. అయితే ఇక 2-2 బీటెక్, 1-2 బీటెక్ రిజల్ట్స్ మాత్రం March 1st వీక్ రిలీజ్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. అవి కూడా అయిపోవచ్చింది. మొత్తానికైతే రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను, పోల్ కూడా పెడతాను. సో ఖచ్చితంగా అయితే పోల్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.